అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. మీ అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. దీన్ని ఈదుల్ ఫిత్ర్ అని కూడా అంటారు. మహాశిల్లారా, రంజాన్ అయితే మన నుండి వీడ్కోలు పలికింది. కానీ రంజాన్ నేర్పినటువంటి క్రమశిక్షణ మన నుండి వీడ్కోలు పలకకూడదు. రంజాన్ నేర్పినటువంటి మానవతా దృక్పథం మన నుండి వీడ్కోలు పలకకూడదు. రంజాన్ నేర్పినటువంటి సేవా దృక్పథము, దాతృగుణము మన నుండి వీడ్కోలు పలకకూడదు. రంజాన్ మాసంలో ఏ విధంగానైతే నిఖార్సైనటువంటి దేవదాసులుగా మనం ఉన్నామో, రంజాన్ తరువాతి మాసాల్లో కూడా ఇదే విధంగా నిఖార్సైనటువంటి దేవదాసులుగా ఉండాలి అనేది రంజాన్ మనకు నేర్పేటువంటి పాఠము. ఎందుకంటే మన చుట్టూ ఇప్పటికీ పేదలు, అనాథులు, ఆర్తులు, ఆకలితో బాధపడేవారు, దాహంతో బాధపడేవారు, వైద్యానికి ఖర్చు లేక బాధపడేవారు ఎందరో ఉన్నారు. రంజాన్ మనకు నేర్పింది ఇదే. రంజాన్ నెలంతా మనం ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధపడ్డాము. ఆఖరికి రంజాన్ పండుగకి ముందు రోజు కూడా ఫిత్రా దానాన్ని విధించి ప్రజలకు ఇచ్చి మనం వచ్చాము. ఈ విధంగా రంజాన్ మనకు నేర్పింది ఏమిటంటే, మనవడా, నీవు ఎక్కడ ఉన్నా సరే, ఎప్పుడైనా సరే నీవు అల్లాహ్కు చేరుకోవాలి అని అంటే, అల్లాహ్కు సామీప్యత నువ్వు పొందాలంటే మానవ సేవ చెయ్యి అని చెప్పి అంటుంది రంజాన్ మాసం. స్వయంగా ఖురాన్ ఉంటుంది, వాతల్ మాల అలా హుబ్బిహి వబిదిల్ ఖుర్బా వల్ యతామా వల్ మిస్కీన్ వబ్న సబీల్. నీవు అత్యధికంగా ప్రేమించేటువంటి ధనాన్ని అల్లాహ్ ప్రసన్నత కోసం నీవు నీ బంధువుల్లో ఖర్చు పెట్టు, అనాథాల్లో ఖర్చు పెట్టు, నిరుపేదల్లో ఖర్చు పెట్టు. ఈ విధంగా ఖురాన్ ఇచ్చేటువంటి సందేశం ఏమిటంటే, మన వద్ద ఉన్నటువంటి ధనాన్ని అల్లాహ్ ప్రేమ కోసం ఖర్చు పెట్టి మానవతా దృక్పథాన్ని కలిగి ఉండు అని రంజాన్ అంటుంది. ఇదే రంజాన్ యొక్క సందేశం. అందుకే ఈ పండుగని ఈదుల్ ఫిత్ర్ అని అంటారు. ఈద్ అంటే మాటి మాటికి వచ్చే సంతోషము, అయితే అల్ ఫిత్ర్ అంటే దానము అని అర్థము. మాటి మాటికి దానం చేస్తున్న కారణంగా వచ్చేటువంటి సంతోషము ఈ పండుగ యొక్క అర్థము. దానాల పండుగ సందర్భంగా ఇది మనకు వీడ్కోలు పలిగిన, ఇది నేర్పినటువంటి క్రమశిక్షణ మన నుండి వీడ్కోలు పలకకూడదు. విశ్వసృష్టికర్త అయినటువంటి అల్లాహ్ రంజాన్ మాసంలో మనం చేసుకున్నటువంటి సత్కర్మలు, ఆరాధనలు స్వీకరించుగాక. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. మీ అందరికీ మరొకసారి ఈదుల్ ఫిత్ర్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఇలియాస్.